వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. కూచిపూడిలో ఈ నెల 6న జరిగిన యోగాంధ్ర కార్యక్రమం వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ స్థానం దక్కించుకున్న విషయం తెలిసిందే. 1025 మంది కూచిపూడి కళాకారులతో గంట పాటు యోగాసనాలు వేయడంతో ఈ ఘనత సాధించారు. ఈ మేరకు సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ ధృవ పత్రాన్ని కలెక్టర్ బాలాజీ, ఎస్పీ గంగాధర్ రావుకు అందజేశారు. కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి రోజా తీవ్ర విమర్శలు చేశారు. జగన్ ను ఎలాగైనా జైల్లో పెట్టాలని కూటమి ప్రభుత్వం కుట్ర చేసిందని మండిపడ్డారు. జగన్ పర్యటనకు ప్రజలు పోతడం చూస్తుంటే ఆయనపై అభిమానం అలాగే ఉన్నట్లు తెలుస్తోంది. ప్రజల్లో జగన్ కు ఉన్న క్రేజ్ ను చూసి సహించలేకపోతున్నారన్నారు. కారులో ఉన్న జగన్ పై కేసు పెట్టినట్లు, ఇటీవల జరిగిన పలు ఘటనలకు సంబంధించి ఆయా శాఖల మంత్రులపై కేసులు పెట్టాలని ఆమె డిమాండ్ చేశారు. మా దారి సమస్యను పరిష్కరించాలంటూ మదనపల్లె సబ్ కలెక్టరేట్ లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఏవో నిర్మలాదేవికి విన్నవించారు. తంబలపల్లె మండలం జంగూరుపేట కమలావాండ్లపల్లె రైతులు అనేక మార్లు తంబలపల్లె తహసీల్దార్ కు ఫిర్యాదు చేసినట్లు రైతులు వెంకటస్వామి, రామ్మూర్తి తెలిపారు. ఏవోకు అర్జీలు అందజేసి సమస్య పరిష్కరించాలని కోరారు. దుద్దుకూరు గ్రామంలో అర్ధరాత్రి నుంచి వర్షం ఎడతెరిపి లేకుండా కురుస్తూనే ఉంది. దీంతో పల్లపు ప్రాంతాల్లోకి భారీగా నీరు చేరింది. ఉదయం నుంచి పశువులను తోలుకెళ్లే రైతులు, స్కూళ్లకు వెళ్లే విద్యార్థులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. రహదారులన్నీ జలమయమయ్యి నీట మునిగాయి. రానున్న రోజుల్లో అతి నుంచి భారీ వర్షాలు కురుస్తాయని, ప్రజలు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు శేఖర్ కమల తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఆయనకు టీటీడీ అధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ప్రస్తుతం శేఖర్ కమల తన కొత్త సినిమాలో బిజీగా ఉన్నారు. కళ్యాణదుర్గంలోని మున్సిపల్ కార్యాలయంలో అవినీతికి పాల్పడుతున్న శానిటరీ ఇన్స్పెక్టర్, హెల్త్ అసిస్టెంట్ ను సస్పెండ్ చేయాలని మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు, సిఐటియు నాయకులు డిమాండ్ చేశారు. స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి అచ్యుత్ ప్రసాద్ మాట్లాడుతూ ఈ ఇద్దరు కలిసి కార్మికుల జీతాలను దోచుకున్నారని, ప్రశ్నించిన కార్మికులను వేధించారని మండిపడ్డారు. తమ్మలపల్లి టీడీపీ ఇన్ఛార్జ్ సూచనలతో ఆ పార్టీ మండల అబ్జర్వర్ ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో గ్రామ ఎన్నికలు జరిగాయి. గ్రామంలోని టీడీపీ నాయకులు హాజరై నూతన కమిటీని ఎన్నుకున్నారు. దాదంవారిపల్లి టీడీపీ గ్రామ అధ్యక్షుడిగా భద్రయ్య, ఉపాధ్యక్షుడిగా సుబ్బారెడ్డి, ప్రధాన కార్యదర్శులుగా మదర్ సాహెబ్, సంతోష్, నాగేశ్వరి, విశ్వనాథరెడ్డి ఎన్నికయ్యారు. తంబలపల్లి మండలం కన్నెమడుగుకు చెందిన రఘురామిరెడ్డి నాగవీరుల కుమార్తె తేజస్విని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. తేజస్విని గత ఏడాది CMA ఫైనల్ ఫలితాల్లో ఆల్ ఇండియా ఫస్ట్, CA ఫైనల్ ఫలితాల్లో 455 మార్క్స్తో ఆల్ ఇండియా 14వ ర్యాంకు సాధించింది. ఈ సందర్భంగా తేజస్విని ఢిల్లీలోని విజ్ఞాన భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రశంసా పత్రం, మెమంటోతో అభినందించారు. బద్వేలు సిద్ధవటం రోడ్డులోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో 10వ వార్షిక పూజా కార్యక్రమంలో భాగంగా స్వామివారికి చక్ర స్నానం నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. భక్తులకు ప్రసాదాలు అందజేశారు. రాత్రికి పుష్పయాగం కార్యక్రమం నిర్వహించనున్నట్లు అర్చకులు తెలిపారు. పలు ప్రాంతాల్లో చోరీకి గురైన 25 ద్విచక్ర వాహనాలను కర్ణాటక HL కు చెందిన పోలీసులు మదనపల్లిలో స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో నిందితుడిని అరెస్ట్ చేసినట్లు HAL PS SI దీమప్ప తెలిపారు. మదనపల్లికు చెందిన హేమంత్ అనే యువకుడు కర్ణాటక రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో 2 వీలర్స్ చోరీ చేసి మదనపల్లికు తరలించినట్లు గుర్తించామన్నారు. వీటిని 2 ఐచర్ వాహనాల్లో కర్ణాటక రాష్ట్రంకు తరలించారు.